ఏరియా జనరల్ మేనేజర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత సెప్టెంబర్లో సమ్మెను సిస్టమ్ నాటి నుంచి నేటి వరకు అనేక దఫాలుగా చర్చలు జరిగినప్పటికీ ఇటు యాజమాన్యం కానీ ఇటు కోల్ ట్రాన్స్పోర్ట్ యాజమాన్యం కానీ వేతనాలు పెంచే విషయంలో కానీ ఇతర సమస్యలు పరిశీలించే విషయంలో రేపు మాపు అంటూ కాలయాపన చేస్తూ కార్మికులందరినీ శ్రమదోపిడి గురి చేస్తున్నారు. ఇప్పటికైనా కూడా సింగరేణి యాజమాన్యం ఇటు కోల్ ట్రాన్స్పోర్ట్ యాజమాన్యం ఇద్దరు కూడా కలిసి ఏదైతే యాజ్ పర్ జీవో ప్రకారం 32,000 రూపాయలు డ్రైవర్లకు చెల్లించాలి, అలాగే క్లీనర్లకు 18,000 రూపాయలు జీతం చెల్లించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ కోల్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ అందరూ కూడా ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం, బోనస్, అలాగే ఇన్సెంటివ్, అలాగే లాభాల్లో వాటా, అలాగే సింగరేణిలో ఖాళీగా ఉన్న కోటర్లను కూడా కోల్ ట్రాన్స్పోర్ట్ వర్కర్లకు ఇవ్వాలని ప్రధానంగా ఈరోజు జీఎం గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అలాగే మరి ఏదైతే ప్రతి నెల 7వ తారీఖులోపు వేతనాలు చెల్లించాలని సర్కులర్ ఉన్నప్పటికీ కూడా సింగరేణి యాజమాన్యం పట్టించుకోకపోవడం వల్ల వీళ్ళు ఒక డేట్ అంటూ లేకపోవడం వల్ల 20 తారీఖు 30 తారీఖు జీతాలు ఇస్తాడు. దీనివలన మరి అంతా కూడా కార్మికులు తమ కుటుంబాన్ని పోషించుకోలేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికైనా కూడా ఇటు సింగరేణి యాజమాన్యం ఇటు కోల్ ట్రాన్స్పోర్ట్ యాజమాన్యం మొత్తం కలిసి ఈ కార్మికులు పెట్టినటువంటి 14 డిమాండ్లు ఏవైతున్నాయో ఆ డిమాండ్లను వెంటనే పరిశీలించాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రేపటి నుంచి కూడా ఈ యొక్క సమ్మెను కొనసాగిస్తామని కూడా ఈ సందర్భంగా సింగరేణి యాజమాన్యం తెలుస్తున్నాం. ఓటర్ కార్మికుల ఐక్యత, ఓటర్ కార్మికుల ఐక్యత, కార్మికుల జీతాలు వెంటనే జీతాలు జీతాలు, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చినటువంటి భారత న్యాయ సంహిత చట్టం ఏదైతే ఉందో ఆ చట్టము డ్రైవర్లపై శాపంగా మారింది కావున ఆ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని ఏఐటీసీ పరంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా చట్టంలో యాక్సిడెంట్ జరిగినప్పుడు ఏదైతే డ్రైవర్ కు 10 సంవత్సరాల జైలు శిక్ష, అలాగే 7 లక్షల రూపాయల జరిమానా విధించమనేది ఇది అత్యంత దారుణమైన విషయం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అధికారంలో వచ్చిన కాడి నుంచి కార్మికులకు వ్యతిరేకంగా అవలంబిస్తుంది. కావున ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఏవైతే ఈ చట్టాన్ని తీసుకొచ్చిందో ఈ చట్టాన్ని రద్దు చేసేంత వరకు కూడా ఈ యొక్క ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతాయని కేంద్ర ప్రభుత్వాన్ని చేస్తున్నాం. ముఖ్యంగా మరి కార్మికులు 44 కార్మిక చట్టాలు సాధించుకుంటే వాటిని అదానీలకు అంబానీలకు అనుకూలంగా 4 కోళ్లుగా తయారు చేసి కార్మిక వర్గాలందరూ కూడా తీవ్రమైన అన్యాయం చేసిండ్రు. వాటిని కూడా 44 కార్మిక చట్టాలను ఎలా విధిగా కొనసాగించాలి. అలాగే ఇటీవల తీసుకొచ్చామంటే ఈ చట్టం హిట్ హ్యాండ్ రన్ ఏదైతే ఉందో దీన్ని వెంటనే రద్దు చేయాలని ఏఐటీసీ పరంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ సందర్భంగా ఈ రోజు రెబ్బనే మండలం తహసీల్దార్ కార్యాలయం ముందు కూడా ధర్నా చేసి అనంతరం తహసీల్దార్ గారికి వినతిపత్రం ఇచ్చాం. అయినా కూడా ప్రభుత్వం స్పందించకుంటే రేపు జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని కూడా పెద్ద ఎత్తున ముట్టడిస్తామని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఓటర్ కార్మికుల ఐక్యత, ఓటర్ కార్మికుల ఐక్యత.